ఏమో కృష్ణ, ఏమిటి ఆటపాటలు? పగలంతా పనిచేసి రాత్రి అంతా ఇలా ఎగురుతూ ఉంటే ఎలా వస్తారు? ఏం పని చేస్తారు? మిమ్మల్ని పనిలో పెట్టుకుని యజమాని ఏం బాగుపడతాడు? ఓహో, యజమాని తరఫున ఒకాలతా పుచ్చుకుని వచ్చారన్నమాట. అయ్యా మేస్త్రి గారు, పగలంతా చచ్చి చెడి చాకరీ చేసి వస్తాం. మాకే సినిమాలా, డ్రామాలా, పార్టీలా, డిన్నర్లా, కనీసం రేడియోలు కూడా లేవు. ఏదో కాలక్షేపానికి కాసేపు ఆడుతూ పాడుతూ ఉంటాం. చూడండి, మనిషికి తిండి గుడ్డ ఎంత ముఖ్యం, వినోదం కూడా అంతే ముఖ్యం. ఏమంటారు? ఏమంటారు? ఇప్పుడు వచ్చిన అయ్యగారు సీమదొర గారు. ఆయనకి సంగతి తెలిసిందంటే ఏం చేస్తారు? తీసి పారేస్తారు. ఏం పర్వాలేదు, ఈ రెక్కాడినంత వరకు డొక్కాడుతుంది. మమ్మల్ని ఎవ్వరూ బెదిరించనక్కర్లేదు. అలా అనకండి, ఆయన చాలా మంచివారు. ఓ, వారి మంచితనం కూడా తెలుసుకున్నావే. ఎప్పటి నుంచి అంత పరిచయం? ఒకరి మంచితనం తెలియాలంటే అంత పరిచయం ఉండాలన్నమాట. మాటలకేం గాని వెళ్ళి పడుకో. వెళ్ళమంటుంటే అట్టే చూడకయ్యా, కళ్ళకు జబ్బు కాదండి, జబ్బుకలతో చూస్తేనే మనస్సుకు దెబ్బ, అంతే. చిట్టి ఒట్టి పిచ్చి పిల్ల, పాపం కల్లా కపటం తెలియండి. విన్నారండి? కల్లా కపటం ఎరగదంట. మనం నేర్పిస్తామరా, అదెంతసేపు? అంతే కదండి. చూద్దాం, ఇప్పుడేగా మన లిస్టులోకి వచ్చింది. ఎండ మండిపోతుంది చిట్టి. ఇంత ఎండలో మీలాంటి వారు ఇలాంటి చోటుకి రావచ్చా? వచ్చాను. ఇంత ఎర్రటి ఎండలో వచ్చాను. ఎందుకో తెలుసా? ఎందుకు? ఇక్కడ ఓ చల్లని చలేరుంది. అందులో దాహం తీర్చుకుందామని. ఓ చక్కటి పూపదురులుంది. ఆ నీడలో అలసలు తీర్చుకుందామని. పాప ఏమండి, అలాంటివేమీ లేవే ఇక్కడ. ఉంది చిట్టి. నా సెలయేరు, నా పూపదురిల్లు, నా నెలవంక అన్నీ ఇక్కడే ఉన్నాయి చిట్టి. ఇక్కడ? ఎక్కడ? ఇక్కడ అంతా నీలోనే ఉంది చిట్టి. నువ్వు స్త్రీవి, నేను మేస్త్రీని. అంటే ఈ స్త్రీని ఏలుకునేవాడు అనమాట. మీరా? అవును, నేనే. ఎవరో అనుకున్నాను. ఏం చిట్టి, ఎవరనుకున్నావు? అయ్యగారు, మేస్త్రి గారు. జాగ్రత్తగా మసులుకోవాలి. అలా చెప్పు, బాగా చెప్పు. మన మాట విందా? సరే సరే. లేదా? అవునవును, అయ్యగారు ఏం చెప్తే అది చెయ్యాలి. లేదా? కొడతావా? నన్ను కొడతావా? ఎవరనుకున్నాడా? అయ్యయ్యో, అలాంటి పొరపాటు ఏమీ లేదండి. ఎవరో ఏమిటో బాగా తెలుసుకునే కొట్టానండి. కొడతావరా? కొడతావు. ఉండరా, నీ అంతు తెలుస్తాను. రే ఉండా. ఏంటి సార్ ఇక్కడ పడుతున్నారు? పడుకున్నాను రా, చల్లగా మెత్తగా ఉందని. పోరా ఇడియట్. విడు నన్ను కొట్టాడురా. కొట్టాడండి. చెత్తకూతు. కొడతాను సార్. రేయ్, మైగనట్టు కొడతాను. చూసావేరా, కింగ్ డబ్బే. అరే పట్ల డాలా సింగ్ పట్టు. నేను చెప్తున్నాను, అన్ని వాడు కొడుతున్నాడు రా బెట్టరా. ఆ బండ తీసి తాలిమి వేరా. చూస్తావేరా? వెయ్యి. వీడేం చేయలేవు. వీడి సంగతి అండర్గా చూస్తాం. ఏ పిల్ల, నీ సంగతి ఇప్పుడు కాదు. చూస్తాగా మన తడాక చూసాలే. సమయానికి వచ్చి ఆదుకున్నారు. మీ సహాయానికి ఇందులో సహాయం ఏముంది? ఇది మామూలు మానవ ధర్మం. ఏం పర్వాలేదు, నీ పని చూసుకో.
Yes, I can come by 4 or 4:30. గుడ్ మార్నింగ్ సార్. Ah, గుడ్ మార్నింగ్ సార్. that's all right. Hey, చెవు కోసిన మేకల ఎందుకు అలా అరుస్తావు? ఫోన్లో మాట్లాడుతున్నాను కనబట్లే? క్షమించండి సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నా పేరు పరంధామయ్య. ఎంఏ ఎకనామిక్స్ సార్. ఏ మిక్స్? ఎకనామిక్స్. ఎకనామిక్స్. దట్స్ ఆల్ రైట్. నువ్వు భారత చదివావా? లేదు సార్. భాగవతం? లేదు సార్. పోనీ తెలుగు నాటకాలు, తెలుగు గ్రంథాలు, తెలుగు కావ్యాలు ఏమని చదివా? అదేనండి స్కూల్లో చదివాను. నాన్సెన్స్. స్కూల్ చదివేం చదివయ్యా? 10 పద్యాలు 20 పేజీలు వచ్చిన అంతేగా. మనకి బట్టి ఎంఏలు బిఏలు మాత్రమే చాలదు. మన భాష, మన సంస్కృతి, మన సంస్కారం అన్ని తెలిసి ఉండాలి. నాకు అది చాలా ఇష్టం. నీకు ఉద్యోగం ఇస్తాను కానీ తిరిగి సమయంలో ఇవన్నీ చదవాలి. అలాగేనండి. వర్షుని పరంధామయ్య. పరంధామయ్య. మీట్ మై సెక్రటరీ. థ్యాంక్ యూ సార్. ఎవరు నువ్వు? ఏమిటిదంతా? అడ్మిషన్ లేకుండా లోపలికి వచ్చి పెర్మిషన్ లేకుండా మెడలో పూలదండ వేసి నెత్తని చేపడదామని చూస్తున్నారా? ఇలాగే పూలదండలు వేసి వేసి ఒకటి దివాళా తెంచారుగా. మన దగ్గర పప్పులడుకో. గెట్ అవుట్, గెట్ అవుట్. ఆహా ఆహా, మీరు కొట్టిన పువ్వులతోనే కొడతారు. ఏమిటి దొరగారు ఏదో కోపంలో ఉన్నట్టుంది? కోపం కాదు కోటాయ్, తలనొప్పి తలనొప్పి ఒకటే తలనొప్పి. ఈ బిచ్చగాడితో వేగలాగా వస్తున్నాను. వీళ్ళే ఏదో కట్టడానికి నిధి, పడగొట్టడానికి నిధి, సొస్తునాన్ని నిధి, సచ్చేరు నిధి, ఆ నిధి ఈ నిధి, ఒకటే బోధన. వీళ్ళందరికీ ఇష్టపోతే నేను ఆ కృష్ణలాగే దివాళా తీవలసిందే. అంతే అంతే. అసలు మీ సంగతి ఎవరికి తెలియదు. తెలిస్తే ఈ కాంపౌండ్ లేక అడుగు పెడతాడు. కరెక్ట్ కోటాయ్. వర్క్ ఎలా అవుతుంది? అన్ని సెక్షన్లు చురుగ్గా జరుగుతున్నాయి. 3000 మంది మగవాళ్ళు, 2000 మంది ఆడవాళ్ళు. ఆడవాళ్ళు 2000 మందేనా? ఆడవాళ్ళని పెంచి మగవాళ్ళని తగ్గించు. ఆడవాళ్ళు అంటే రావడం లేదండి. అవును, పెద్ద మనుషులు భయం పాపం. అలాంటిది ఏమి ఉండదు. హామీ ఇచ్చి కావాలంటే పూలు కాస్త ఎక్కువ చేసి ఆడవాళ్ళని పెంచు. చిత్తం. స్టాక్ మాత్రం ఉంది. 2000 టన్నుల పైచలుకుంటుంది. గుడ్. వర్క్ బాగా ఇంప్రూవ్ చేసావు బిజినెస్ నువ్వు. ఏమిటండి మీరు నన్ను నమ్మి అంత పెద్ద బిజినెస్ నా చేతిలో పెట్టిన తర్వాత ఆ నమ్మకాన్ని వృధా పోలిస్తాడు ఈ కోటయ్య. ఏమండి, నా మీద కోపమా? నీ మీద కోపం ఎందుకు? కోపం లేదు. పోనీ మరేముంది నా మీద? నీ మీద? నీ మీద ఏమీ లేదు అంతేగా. సరే గాని ఇవాళ మీ ఇంట్లో ఏం కూరలు? మా ఇంట్లోనా? పప్పు, గోంగూర, దొండకాయ, బెండకాయ, పులుసు, చారు. ఓ అదిరిపోతుందిలే. మరి మీ ఇంట్లో? మా ఇంట్లోనా? నేను చెప్పను, మీరే చెప్పండి ఇందులో ఏముందో. పుట్టి పులుసు అన్నం, పెరుగన్నం. మరి మరి సింతేనా? ఇందులో ఉన్నదో తెలుసుకోలేకపోతే ఇక నా మనసులో ఉన్నది ఎలా తెలుసుకుంటారు?